దారి తప్పిన సభ అప్పుడు పెద్దల సభ అంటే ఓ గౌరవం. కానీ ఇప్పుడు అది ఒక భూత పురాణంలా అయింది. దినదినం దారి తప్పుకుంటూ లీడర్లు హద్దులు దాటి పరుష పదాలతో మాట్లాడుతున్నారు. మరి ఆ పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళ మధ్య మాటల యుద్ధం ఎలా నడిచిందో మీరే చూడండి. మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకి పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు. ఇలా శాసన మండలిలో మెగా డిఎస్సీపై చర్చ సందర్భంగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం ప్రకటించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు, భాష కూడా బాగుండాలి అని కౌంటర్ ఇచ్చారు. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలని, తోటి సభ్యులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ విధానాలపై సభలో వాడివేడి చర్చ నడిచింది. తనను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరును చైర్మన్ పరిశీలించి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో మండలి వాయిదా పడింది.